గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎస్బి టీవీ. ముందు వీడియోలో శివరాత్రి రోజు పొద్దున ఏం చేసాం, ఎలా జరిగింది అనేది చూసారు కదా. ఇక ఈ వీడియోలో ఈవినింగ్ ఏం చేసాం, ఎలా జరిగిందో చూసేయండి. ఇక ఈవినింగ్ అయితే మళ్ళీ స్నానం అయితే చేసేసాను. నేను స్నానం చేసి ఇక శారీ అయితే కట్టుకున్నాను, ఒకటి నార్మల్ది. డ్రెస్సులు వేసుకొని ఎప్పుడైనా ఇలా పండగలప్పుడు పూజలప్పుడు శారీ కట్టుకుంటే ఆ లుక్కే వేరే ఉంటుంది కదా. ఇక శారీ అయితే కట్టేసుకొని దేవుని దగ్గర మళ్ళీ ఇలా దీపం అయితే పెట్టేశాను. దేవుని దగ్గర దీపం పెట్టేసిన తర్వాత ఇలా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇక దీపం పెట్టేసిన తర్వాత దేవునికి ప్రసాదాలు అయితే చేయాలి కదా. ఇక్కడ జొన్న లడ్డూలు చేద్దామనేసి ఇక్కడ కొన్ని జొన్నలను అయితే వేయిస్తున్నాను. శివరాత్రి రోజు స్పెషల్గా ఈ జొన్న లడ్డూలు చేస్తారంట. నేను చిన్నప్పటి నుండి చూసా, మా మమ్మీ ప్రతి శివరాత్రికి ఈ జొన్న లడ్డూలు అయితే చేసేది చూసాను. కొంచెం తెలుసు, ఇక ప్రాసెస్ పూర్తిగా తెలియదు. ఒకసారి మా మమ్మీని అడిగేసి అయితే స్టార్ట్ చేసేసా. ఇక జొన్నలు అలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిసేపు అలా చల్లార పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన స్వీట్నెస్కి సరిపడా బెల్లాన్ని అయితే తీసుకొని అందులో కొన్ని నీళ్ళు వేసి దాన్ని మొత్తం ఇలా కరగబెట్టుకోవాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇక కొంచెం చల్లారిన తర్వాత వేయించి పెట్టుకున్న జొన్నలను అయితే ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఒక పక్క జొన్న లడ్డూలను అయితే ప్రిపేర్ చేస్తున్నాయి, ఇంకో పక్క కందగడ్డలను అయితే మంచిగా కడిగి నీళ్లు వేసి ఉడకబెట్టేశాను. కందగడ్డల్ని కూడా దేవుని దగ్గర పెడతారు కదా శివరాత్రి రోజు స్పెషల్గా. ఇక్కడిక బెల్లం కరిగిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న జొన్న పిండి ఉంటుంది కదా, అదైతే ఈ బెల్లం సిరప్లో అయితే వేసి మంచిగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇక దాన్ని అయితే ఇలా చిన్న లడ్డూల్లాగా అయితే చేసుకోవాలి. నేనైతే మొత్తం 11 లడ్డూలు చేశాను. ఇక ఇలా చిన్నగా జొన్న లడ్డూలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడిగా కందగడ్డతో పునుకులు కూడా చేశాను. వీటినైతే మా సైడ్ పునుకులనే అంటారు, ఒక్కొక్క దగ్గర పూర్ణాలని కూడా అంటారు. ఇక ఈ పునుకులు దేవునికి అయితే పెట్టాను, ఓన్లీ నేను తినడం కోసం అని అయితే చేశాను. దేవునికి ఓన్లీ జొన్న లడ్డూలు, ఉడకబెట్టిన కందగడ్డలు, ఫ్రూట్స్ అయితే పెడదాం అనుకుంటున్నా. ఇక ఇవి తినడం కోసం చేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడిక దేవుని దగ్గర ఏమేమి పెట్టాలనుకున్నానో అవన్నీ అయితే ఇలా దేవుని రూమ్లో అయితే పెట్టేసుకున్నా రెడీగా. శివరాత్రి రోజు మధ్యాహ్నం అయితే మా ఆయనకు డ్యూటీకి వెళ్ళాడు. ఇక నైట్ డ్యూటీకి వచ్చేసరికి ఇలా దేవునికి పూజ కోసం ప్రసాదాలన్నీ రెడీ అయితే చేశాను. వచ్చిన తర్వాత నేను చేసిన ప్రసాదాలు ఫ్రూట్స్ అయితే ఇలా దేవుని దగ్గర అయితే పెట్టాను. ఇక ప్రసాదాలు ఫ్రూట్స్ పెట్టేసిన తర్వాత హారతి అయితే ఇచ్చేసాము దేవునికి. హారతి ఇచ్చేసి ఇక మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతుంది ఇక్కడ మా ఆయన. ఇక కొబ్బరికాయ అయితే కొట్టిన తర్వాత దేవుని దగ్గర పెట్టిన ప్రసాదాలు ఫ్రూట్స్ అయితే మేమైతే ఇక్కడ తీసుకొని ఇద్దరం అయితే తింటున్నాము. పొద్దున్న నుండి ఉపవాసం కాబట్టి ఏం తినలేదు. ఇక తిన్న తర్వాత మాకు దగ్గరలోనే సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది, ఇక అక్కడికైతే వచ్చాము. పొద్దున్న ఇక గోదావరి నుండి వచ్చిన తర్వాత టైం లేక గుడికి అయితే వెళ్ళలేదు. ఇక మా ఆయన కొన్ని ఫ్రూట్స్ తినేసి డ్యూటీకి వెళ్ళాడు. ఇక నైట్ అయితే ఇక్కడికైతే వచ్చాము టెంపుల్ దగ్గరికి. టెంపుల్ లోపల అయితే చాలా ప్రశాంతంగా ఉంది, ఎక్కువ జనాలు అయితే ఏం లేరు. మేము రావడమే 10:30 11 అయింది. వచ్చేసరికి ఇక జనాలు అయితే ఎక్కువేం లేరు. వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం. ఇక పక్కనే భజన కూడా చేస్తున్నారు. అక్కడ నుండి వచ్చి మా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా మేము వచ్చేసరికి భజన అయితే స్టార్ట్ చేసేసారు. ఇక ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా భజన చేస్తుంటే కొద్దిసేపు అలా చూస్తూ ఉండి ఇక రూమ్కి అయితే రిటర్న్ అయ్యాము. రిటర్న్ అవుతుంటే ఇక్కడ మాకు ఎదురుగానే ఇలా రథం అయితే కనిపించింది. ఇది వచ్చేసి మా పక్క లైన్లోనే శివాలయం ఉంటుంది, అక్కడనే దేవుని కళ్యాణం అయితే చేశారంట. కళ్యాణం చేసిన తర్వాత ఇక్కడ ఇలా
రథం అయితే తిప్పుతున్నారు వాడల్లో. దగ్గరలో ఉన్నోళ్ళంతా మంగళహారతులు పట్టుకొని దేవుని దగ్గరికి అయితే వచ్చారు. ఇక అక్కడ కూడా కొద్దిసేపు అలా చూస్తూ ఉన్నాము. ఇక దేవుడైతే వేరే వాడల్లోకి వెళ్తుంటే ఇక మేము కూడా రూమ్కి అయితే వచ్చేసాం. అప్పటికే 12 అవుతుంది. ఇక పడుకున్నాము. నెక్స్ట్ డే వంట చేసుకొని దేవునికి ప్రసాదంగా బెల్లం అన్నం చేసి అవన్నీ దేవుని దగ్గర పెట్టి మొక్కుకొని ఉపవాసం అయితే విడిచాము. ఇక ఇలా అయితే మా శివరాత్రి కంప్లీట్ అయింది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.